హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్ల కూర వండుతున్నాను. కానీ కొంచెం వెరైటీగా చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. ఒకసారి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, 2 వెల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 4 ఎగ్స్ తీసుకోవాలి. రండి ఒకసారి ఎలా చేస్తున్నానో చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 పావులు నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ఇప్పుడు అందులో మిరపగింజలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. అవి వేగాక 2 వెల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వాటిని నూనెలో ఫ్రై అయ్యాక కలుపుకోవాలి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 4 పచ్చిమిర్చి వేసాను అంటే 2 స్పూన్ల కారం వేసాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం క్యాప్ పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు అలాగే ఉండాలి. మరిగినాక తీద్దాం. చూసారా, 2 నిమిషాల తర్వాత వాటర్ మరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న 4 ఎగ్స్ ఉంటాయి చూడండి, అవి పలగొట్టుకొని ఒకే దగ్గర వేసుకోవాలి. అలా అయితేనే ఎగ్గు మనకు మంచిగా వస్తుంది. నాలుగు ఎగ్స్ ఒకే దగ్గర కాకుండా ఒక్కొక్క ఎగ్గు పక్కన పలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు 4 ఎగ్స్ వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఎగ్గులు ఎలా ఉంటాయో ఆమ్లెట్ లాగా వస్తాయి. చూడండి, ఆమ్లెటే కానీ ఆమ్లెట్ కాదు. ఏ ఎగ్గుకు ఆ ఎగ్గు చూడండి. ఒకే దగ్గర వేసుకోకుండా పక్కనే వేసుకుంటే ఇలా ఏ ఎగ్గుకు ఆ ఎగ్గు వస్తుందన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం పుదీనా, కొత్తిమీరకు వేసుకోవాలి. గుమగుమలాడే ఎగ్ కర్రీ రెడీ.
ఎలా ఉంది కర్రీ? సూపర్ ఉంది. మంచిగా ఉంది. నీలం హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.